యేసుక్రీస్తు అనునిత్యము తన శిష్యులకు ప్రజలకు ఉపమానాల ద్వారా జీవిత సత్యాలను పరలోక రాజ్యం గురించి ఆయన బోధనల ద్వారా తెలియజేసేవారు. చిన్న చిన్న ఉపమానాల ద్వారా గొప్ప నీతిని చెప్పేవారు. మనుషుల దృష్టిలో, ఈ లోకం దృష్టిలో మంచివారుగాను గొప్పవారుగాను ఎంచబడిన వారు దేవుని దృష్టిలో మాత్రం అల్పులుగాను అసహ్యులుగాను కనిపించవచ్చు. కనుక దేవుని దృష్టిలో మాత్రం న్యాయమైన, నీతివంతమైన, పరోపకార జీవితం జీవించేవారే గొప్పవారిగా ఎంచబడతారు అని బోధించారు. దేవుని ప్రేమించేవారు తప్పక తన పొరుగు వారిని ప్రేమిస్తారు. తన పొరుగు వారిని ఆదరించలేని వారు దేవుని ప్రేమను, ఆయన ఆదరణను ఎన్నటికీ పొందలేరు అని యేసుక్రీస్తు బోధిస్తూ ఒక చిన్న కథను శిష్యులకు తెలియజేస్తూ ఒక 2 చిన్న పాత్రలను తీసుకొని అద్భుతమైన కథను ఈ విధంగా ప్రారంభించారు. అందులో మొదటివాడు ధనవంతుడు. ఆనందం, ఆడంబరం, ఆహ్లాదకరం, విశాలవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడు ధనవంతుడు. ఖరీదైన రంగురంగుల పట్టు వస్త్రాలు ధరించేవాడు. విందులు వినోదాలతో కాలం గడుపుతూ ఉండేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ధనవంతుడి జీవితం ఏ కష్టం లేకుండా గొప్ప సౌకర్యాలతో, భోగభాగ్యాలతో, బంధువులతో, అనేక మంది సేవకులతో కలకల్లాడుతూ ఆనందంగా జీవించేవాడు. ఇక రెండోవాడు లాజరు. అతడు ఒక నిరుపేద. ఇతనిని చేరదీసేవారు కానీ, ప్రేమ చూపి పట్టెడన్నం పెట్టేవారు కానీ ఎవ్వరూ లేరు. ఈ కష్టంతో పాటు లాజరుకు తన ఒంటి నిండా చీము కురుపులతో కూడా బాధపడుతూ చాలా హీనాతిహీనమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. లాజరు యొక్క శరీరం నుండి కారుతున్న చీము కురుపులను కుక్కలు వచ్చి నాకుచున్నాయి. ధనవంతుడు మాత్రం భోగభాగ్యాలతో తేలాడుతూ జీవిస్తూ ఉన్నాడే కానీ ఇంటి ముందున్న నిరుపేదవాడైన లాజరును కన్నెత్తి కూడా చూడలేదు. అతనికి ఏమాత్రం సహాయం కూడా చేయలేదు. లాజరు మాత్రం ఆ ధనవంతుడు తిన్న అన్నంలో కొన్ని ఎంగిలి మెతుకులైనా రాలినా ఏరుకొని తిని ఆకలి తీర్చుకుందామా అని ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి దీనాతి దీనమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న లాజరు ఒకనాడు మరణించాడు. దేవదూతలు వచ్చి లాజరును అబ్రహాము ఒడిలోనికి చేర్చారు. ఇలా మరికొన్ని రోజులు గడిచిన తరువాత ఈ ధనవంతుడు కూడా చనిపోయి మనుషుల చేత పాతిపెట్టబడ్డాడు. ఆ ధనవంతుడు మాత్రం పాతాళ మంటల్లో మలమల మాడిపోతూ కనులెత్తి అబ్రహాము ఒడిలో ఉన్నటువంటి లాజరును చూశాడు. అతడు ఎంతో ఆవేదనతో, తండ్రి అబ్రహామా, నన్ను కరుణించుము, నేను ఈ మంటల్లో మాడిపోచున్నాను. లాజరు యొక్క కాలి బొటన వేలును నీటిలో ముంచి ఆ నీటితో నా నాలుకను చల్లార్చుటకు పంపుము తండ్రి అని అడిగాడు. అందుకు అబ్రహాము, కుమారా, మరువకుము, నీ జీవితంలో నీవు ఆడంబరాలతో కూడిన విశాలవంతమైన జీవితాన్ని జీవించావే గాని ఎన్నడైనా లాజరును కన్నెత్తైనా చూశావా? లాజరు అష్ట కష్టములు అనుభవిస్తూ నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. అందువలన నీవు అక్కడ కష్టపడుతున్నావు, లాజరు ఇక్కడ సుఖపడుతున్నాడు. పైగా మన మధ్యలో దాటుటకు వీలు లేనంత పెద్ద అగాధము ఉన్నది. అందువలన అక్కడ వారు ఇక్కడకు రాలేరు, ఇక్కడ వారు అక్కడకు పోలేరు అని అబ్రహాము ఆ ధనవంతునితో చెప్పారు. మరలా ఆ ధనవంతుడు అబ్రహాముతో, నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు. నా అన్నదమ్ములు మాత్రం ఇక్కడకు రాకుండా ఉండడానికి నా తండ్రి ఇంటికి లాజరును పంపించండి అని అడిగాడు. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించడానికి మోషే, అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు ఆలకించినా చాలు అని సమాధానమిచ్చాడు. అందుకు ఆ ధనవంతుడు, చాలదు తండ్రి అబ్రహామా, మృతులలో నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళి చెప్పినా వారి హృదయాలలో మారు మనసు కలుగుతోంది అని చెప్పాడు. అందుకు మరలా అబ్రహాము, మోషే ప్రవక్తల హెచ్చరికలను ఆలకించనివాడు, మృతులలో నుండి ఒకరు సజీవుడై వెళ్ళి వారిని హెచ్చరించినా వాళ్ళు నమ్మరు అని సమాధానమిచ్చారు. యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో మనం తెలుసుకోవలసిన ఎన్నో జీవిత సత్యాలు, గొప్ప రహస్యాలు దాగి ఉన్నాయి. మనం మరణించిన తరువాత ఈ లోక సంబంధమైన వస్తువులు ఏవి మనం తీసుకుపోలేము, అవి మన వెంట రావు. మనం అనుభవించే భోగభాగ్యాలలో మునిగి తేలిపోకుండా మన తోటివారికి సహాయం చేయాలి, వారిని ఆదరించాలి. మనం జీవించే జీవితంలో దైవ వాక్కును, దేవుని ఆజ్ఞలను పాటించాలి.
ఈ లోక వస్తువుల కంటే దేవునికే మొదటి ప్రాధాన్యతను ఇచ్చి ఆయనను ఆరాధించి ఆయన మార్గంలో నడవాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు మనమే తెలుసుకోవాలి. నిరుపేదవాడైన లాజరులా ఉన్నామా, లేక విందులు వినోదాలతో తేలాడుతూ మానవత్వాన్నే మరిచిపోయిన ధనవంతుడిలా ఉన్నామా? నిరుపేదవాడైన లాజరులా ఉంటే మనకు పరలోక రాజ్యం తప్పక చోటు ఉంటుంది. పరలోక రాజ్యంలో తప్పక చోటు ఉంటుంది. పొరపాటున స్వార్థం, శారీరక సుఖాలతో తేలాడుతున్న ధనవంతుడిలా జీవిస్తున్నామా? అయితే తప్పక మనం మారాలి. మరణించి నరక లోకంలో బాధపడడం కంటే బ్రతికి ఉండగానే పొరుగువారికి సహాయపడుతూ ఆకలన్న వారికి అన్నం పెట్టి వారిని ఆదరించాలి. మన కుటుంబాన్ని దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలో నడిపించాలి. అలా జీవించగలిగినట్లయితే మనము కూడా అబ్రహాము ఒడిలోనికి చేర్చబడతాము. దేవుని ఆజ్ఞలను పాటిద్దాం, పరలోక రాజ్యం పొందుదాం. ఈ వీడియోను చూస్తున్న మీకు, మీ కుటుంబాలకు శాంతి, సంతోషము, సమాధానము కలుగునుగాక. ఆమేన్.